ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. అంటే నివారణ కంటే నిర్మూలన మంచిది అని. మనకు రోగాలు రాకముందే మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనకు రోగాలు రాకుండా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే మన శరీరానికి వచ్చే అనర్థాలు ఎన్నో. మన శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే కదా మనం ఎక్కువ రోజులు జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం వాటి గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఒక కార్ కానీ లేదా బైక్ కానీ వాడుతున్నప్పుడు దాన్ని సరైన సమయానికి సర్వీసింగ్ చేయకపోతే దాని లైఫ్ అనేది ఎక్కువగా రాదు. పైగా దానివల్ల ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. తర్వాత దానిలోని పార్ట్స్ ఒక్కొక్కటిగా పాడైపోతూ ఉంటుంది. చివరిగా అది స్క్రాప్లో వేయడానికి పనిచేస్తుంది. అంతకుమించి దాంతో మనకు ఎక్కువగా ఉపయోగం ఉండదు. అలానే మానవుని శరీరం యంత్రం వంటిది అని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. మరి మనం ఎప్పుడైనా మన శరీరాన్ని సర్వీసింగ్ చేశామా? ఎందుకంటే మన శరీరానికి ఎన్నో రకాలైన ఆహారాలు, ద్రవాలు అంటే ఫుడ్, డ్రింక్స్ కానీ ఇచ్చాము. బిర్యానీ అని, బగారా అని, ఫాస్ట్ ఫుడ్ అని, లేదంటే ప్యాక్డ్ ఫుడ్ అని, కూల్ డ్రింక్స్ అని, ఆ డ్రింక్స్ అని, ఈ ఫుడ్ అని, ఆ ఫుడ్ అని ఎన్నో రకాలైన ఫుడ్స్ పెట్టాము. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆలోచించామా మన జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది అని? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయిల్ ఫుడ్ కానీ లేదంటే ఒక మంచి కొవ్వబట్టిన మటన్ కర్రీ కానీ తిన్నప్పుడు మనం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి ముందు చూసుకుంటే మన చేతులకి ఆ కొవ్వు కానీ ఏదైనా ఆయిల్ కానీ అంటుతుంది. దాన్ని కడగడానికి మనము సోప్ ఉంటే సోప్ యూజ్ చేద్దాం, లేదంటే లిక్విడ్ హ్యాండ్ వాష్ ఉంటే దాన్ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, మనం చేతి కంటే దాన్ని కడిగేస్తాం. మరి మనం తిన్న ఆహారం నోటి నుండి రిక్టింగ్ వరకు ఎంతవరకు పాచి పేరుకుపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలుగా ఫుడ్ తిన్నాం. మరి మన ఇంటర్నల్ బాడీని శుభ్రం చేయకపోతే మన బాడీకి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. డైజెషన్ సరిగ్గా లేకపోవడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్య, హార్ట్ ప్రాబ్లమ్స్, ఒంట్లో పెయిన్స్ పెరగడము, తర్వాత హెయిర్ ఫాల్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్, తర్వాత బరువు పెరగడం, పైల్స్ అంటే అర్షమూలలు, బాడీలో హీట్ పెరగడం, థైరాయిడ్, బీపీ, షుగర్, యూటీఐ ప్రాబ్లం, తర్వాత ముఖం కాంతి తగ్గడము, స్త్రీలలో గైనిక్ ప్రాబ్లం, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఎప్పుడైనా మన ఇంటర్నల్ బాడీని అంటే కడుపుని, పేగులని ఎప్పుడైనా సర్వీస్ చేశామా? ఏంటి సార్, మన బాడీని క్లీనింగ్ చేయడం ఏంటి, సర్వీసింగ్ చేయడం ఏంటి అంటారా? ఎస్, చేయాలి. మన పూర్వీకులు అంటే పెద్దలు దాదాపు ఒక 25 నుండి 35 సంవత్సరాల క్రితం వరకు వాళ్ళ కడుపుని క్లీన్ చేసుకునేవాళ్ళు. ఎలా అంటారా? కలబంద, ఇంగువ, జులాబీ, ఆముదం, కర్పూరం లాంటి వాటితో ప్రతి నెలకు ఒకసారి ఉపవాసం ఉండి వాళ్ళ కడుపుని వాళ్ళు క్లీన్ చేసుకునేవాళ్ళు. మరి మనకు అలాంటివి తెలియదు కదా అని అంటే మన బిజీ లైఫ్లో వాటిని అంతగా మనం పట్టించుకోలేదు. అందుకనే ఐఎంసి వారు ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. దాని పేరే అలోవెరా ఫైబ్రస్ జ్యూస్. ఇందులో కలబంద, ఉసిరి, తులసి, అల్లం, స్టివియా లీఫ్ వంటి 5 రకాల మూలికలను కలిపి వీళ్ళు ఈ జ్యూస్ని తయారు చేశారు. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా కలబంద వాడడం జరిగింది. కలబంద గురించి చెప్పాలంటే ఆయుర్వేదంలో దీన్ని మహారాజుగా పిలుస్తారు. అలోవెరాలో ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. వాటిలో అలో బార్బెడెన్సిస్ మిల్లర్ అనేది చాలా ఉత్తమమైన జాతిగా గుర్తించబడింది. ఈ అలోవెరాను గ్రిత కుమారిగా కూడా పిలుస్తారు. ఈ అలోవెరా మనకు యాంటీసెప్టిక్గా, యాంటీ ఏజింగ్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, దీంట్లో ఎన్నో రకాలైన విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఈ అలోవెరాకు చాలా చరిత్ర ఉంది. ఈ అలోవెరాలో చాలా విశేష గుణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చమత్కార మొక్క అని కూడా పిలుస్తారు. ఈజిప్ట్ మహారాణి క్లియోపాట్రా తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఈ అలోవెరాను ఎక్కువగా యూజ్ చేసేదంట. అలెగ్జాండర్ ది గ్రేట్ తన సైన్యానికి ఈ అలోవెరాను ఒక ఔషధ మొక్కగా వాడేవారట. మహాత్మా గాంధీ గారు కూడా ఈ అలోవెరాని ఎక్కువగా తీసుకునేవారట. సల్మాన్ ఖాన్ కూడా ఎక్కువగా ఈ అలోవెరా జెల్ని ఎక్కువ వాడతారని తన ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. మెడికల్గా ఈ అలోవెరాను నేచర్ పాటెడ్ ఫిజిషియన్ మరియు సైలెంట్ హీలర్గా పిలుస్తారు. ఈజిప్ట్ వారైతే ఈ కలబందను ప్లాంట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీగా పిలుస్తారు, అంటే మరణమే లేదని. ప్రపంచం మొత్తంలో ఈ అలోవెరా వాడకం అంటే దీని బిజినెస్ $13 బిలియన్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అలోవెరా అంటే అలో బార్బెడెన్సిస్ మిల్లర్ని ఎక్కువగా వాడడానికి ముఖ్య కారణం దీంట్లో 2 మెడిసిన్ ప్రాపర్టీలు ఎక్కువగా ఉంటాయి.
అవి ఒకటి లెగ్నిన్ అండ్ సాపోనిన్. లెగ్నిన్ అనేది మన బాడీ లోపల అంటే సెల్యులర్ సిస్టమ్ వరకు వెళ్ళి దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది. సాపోనిన్ అనేది మన బాడీలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ కానీ వాటన్నిటిని క్లీనింగ్ చేయడానికి అంటే డిటాక్సిఫైయర్గా మనకు పనిచేస్తుంది. ఈ అలోవెరాను తీసుకున్నప్పుడు కొంచెం నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు అంటే టాక్సిన్స్ని మనము సులువుగా క్లీనింగ్ చేయడానికి దోహదపడుతుంది. ఈ ఐఎంసి వారి అలోవెరా ఫైబ్రస్ జ్యూస్ని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో కొన్ని హృదయ సంబంధి రోగాలను నివారిస్తుంది, అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది, అల్సర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఎంతగానో సహాయపడుతుంది, పైల్స్ రాకుండా నివారిస్తుంది. వచ్చిన వాళ్ళు దీన్ని యూజ్ చేయడం వల్ల తొందరగా వాళ్ళకు ప్రాబ్లం నుండి బయటపడతారు. బాడీలో ఉన్న హీటు అంటే వేడి తగ్గడానికి పనిచేస్తుంది. అలాగే వాపులు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. డైజెషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది పూర్తిగా క్లీన్ చేస్తుంది. దీన్ని రోజు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అదేవిధంగా స్త్రీలలో గైనిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఎంతగానో చాలా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా మనకు ఈ అలోవెరా జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఐఎంసి వారి అలోవెరా ఫైబ్రస్ జ్యూస్ తీసుకునే విధానం: ప్రతిరోజు రాత్రి తిన్న తర్వాత పడుకునే ముందు 30 నుండి 50 ml అలోవెరా జ్యూస్ని 200 ml గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి భోజనం తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల రాత్రంతా మన చిన్న పేగులు, పెద్ద పేగులను ఇది క్లీనింగ్ చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. దీనివల్ల మనం ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆ వేస్టేజ్ అంతా, క్లీన్ అయిన వేస్టేజ్ అంతా ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల మనం ఎక్కువ కాలము రోగాలు లేకుండా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని వాడి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానివల్ల వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ విషయాలు తెలుసుకుంటారు. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రాజేష్.